హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్. సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నట్టుగానే డిఎస్సి అనేటువంటిది వేగవంతం అవుతుంది. దానిలో భాగంగానే టెట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మీరు చాలామంది రాత్రి సిలబస్ పాతది అని మీరు అనుకున్నారు. వెంటనే సిలబస్ను మార్చి కొత్త సిలబస్ను చేర్చడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా అందించడం జరిగింది. అదంతా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పుడో పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు టెట్ పరీక్ష షెడ్యూల్ రావడం జరిగింది. పరీక్ష డేట్లు ఒకసారి చూస్తే ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు ఉంటాయి. మరి రిజల్ట్ వచ్చేసి ఆగస్టు 30 అంటే 38వ నెల 24. మరి మీకున్న డౌటల్లా ఏమిటంటే, నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. మరి మేము టెట్ రాయాలా రాయకూడదా? మాకు మార్కులు తక్కువ ఉన్నాయి, మరి ఎన్ని మార్కులు ఉంటే టెట్ రాయాలి? మరి ఒకవేళ టెట్కు ప్రిపేర్ అవుతే మరి డిఎస్సి ఎప్పుడు ఉంటుంది? సింపుల్ లాజిక్ అండి. ఆగస్టు మొత్తం 30 వరకు రిజల్ట్ ఇస్తాడు. సెప్టెంబర్ ఖాళీగా మిమ్మల్ని చదువుకోమని చెప్తాడు. అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. అక్టోబర్లో డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి. నవంబర్ పూర్తిగా మీ ఫలితాల ప్రక్రియ, పోస్టింగ్లు. ఎందుకంటే డిసెంబర్ 10 అనేటువంటిది మనకు డెడ్ లైన్గా పెట్టుకోవడం జరిగింది. అన్నట్టుగానే ప్రభుత్వం మాట మీద నిలబడుతుంది. అంటే అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి 100%. మరి ఇది పోస్ట్ పోన్డ్ కాదు. ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది బోనస్గా వచ్చిన టెట్. మరి మేము టెట్ రాయాలా రాయకూడదా? టెట్ రాస్తే 2022 టెట్లో తీసుకుంటే మనకు 150కి 150 మార్కులు వచ్చిన చరిత్ర ఉంది. మరి అందరికీ 150లు, 130లు, 140లు ఉన్నాయి సార్. మరి నా పరిస్థితి ఏమిటి? నాకు తక్కువ ఉన్నాయి, మరి నేను టెట్ రాయాలా అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా. ఏమిటంటే, నువ్వు టెట్ రాయడానికి వెళ్ళావనుకో, టెట్లో ఇంగ్లీష్, తెలుగు, సైకాలజీ, మళ్ళీ డిఎస్కి వెళ్తే ఆ 3 సబ్జెక్టులు వేరువేరుగా ఉన్నాయి. సైకాలజీలో కొంత పార్ట్ డిఎస్సిలో ఉపయోగపడుతుంది, కానీ మొత్తం ఉపయోగపడదు. మళ్ళీ డిఎస్సిలో జీకే, కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఉంటుంది. మరియు అంతేకాకుండా పర్స్పెక్టివ్ చదవాలి. అంతేకాకుండా 9th 10th స్టాండర్డ్ చదవాలి. మరి నువ్వు ఒకవేళ టెట్ దగ్గర నువ్వు స్టక్ అయిపోతే మరి డిఎస్సికి సమయం ఉంటుందా? ఈ ప్రశ్న నువ్వు వేసుకో. టెట్లో మార్కులు పెంచుకోవడానికి వెళ్తావు, కానీ నువ్వు ఎన్నిట్లో పెంచుకుంటున్నావు మార్కులు? 20లో పెంచుకుంటున్నావు. నీ అసలు టార్గెట్ 80లో మార్కులు పెంచుకోమని నేను చెప్తున్నాను. నేను డబుల్ డిజిట్ ఉంటే చాలు. నువ్వు డిఎస్సిలో ఒక 4 మార్కులు పెంచుకుంటే ఆటోమేటిక్గా మరి ఖచ్చితంగా తెలుసు మీకు 30 మార్కులు టెట్లో పెంచుకున్నట్టే. ఈ విషయాన్ని నువ్వు విస్మరించకు. ఎందుకంటే ఒక్కొక్కసారి కొసరుకు వెళ్తే అసలు పోతుంది, కొండనాళ్ళకి మందేస్తే ఉన్ననాళ్ళకి పోతుంది. నువ్వు టెట్ పైన పూర్తిగా ఫోకస్ చేసి డిఎస్సికి టైం లేకుండా, డిఎస్సిలో ఉండే ఇంగ్లీష్ వేరే, డిఎస్సిలో ఉండే తెలుగు వేరే, మరి ఈవీఎస్ మ్యాథ్స్ సేమ్ ఉంది. ఈవీఎస్ మ్యాథ్స్, సోషల్ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. మరి తెలుగు, ఇంగ్లీష్, మరి పర్స్పెక్టివ్స్ మరియు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే బొర్రలో పడతావు. కాబట్టి అవకాశం వచ్చిందని ప్రతిదాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయకు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో టార్గెట్ డిఎస్సిలో భాగంగా టెట్ ఉంది తప్ప టెట్లో భాగంగా డిఎస్సి లేదు. కాబట్టి నీకు మార్కులు తక్కువన్నా ఎక్కువన్నా కొంతవరకు డిఎస్సికే ప్రాధాన్యత ఇవ్వు. డిఎస్సిలో మార్కులు పెంచుకో. ఎందుకంటే 80లో పెంచుకోవాలి, కానీ 20లో పెంచుకొని పోతావు అనుకుంటే టైం లేవు. ఎందుకంటే కొత్త సబ్జెక్టులు చాలా 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 యాడ్ అవుతున్నాయి. మరి పేపర్ 2 విషయానికి వస్తే మ్యాథ్స్, సైన్స్ వాళ్ళ దుస్థితి వేరే. మ్యాథ్స్ వాడు అనవసరంగా బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ చదవాలి. బయాలజికల్ సైన్స్ వారు అనవసరంగా మ్యాథ్స్ చదవాలి. కాబట్టి దయచేసి ఆ సాహసం చేయకండి. డిఎస్సి పైన మెయిన్ ఫోకస్ పెట్టండి దయచేసి. చాలా తక్కువ మార్కులు అంటే 90 ఉన్నా సరే నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్తో, దయచేసి ఖచ్చితంగా మీరు డిఎస్సికే ప్రిపేర్ కండి. ఎందుకంటే టైం తక్కువ ఉంది. ఇప్పటికే టైం లేదని బాధతో గతంలో ఒక్క ఛాన్స్ అని మీరు కోరుకున్న మీరు మళ్ళీ అదే కోవకు రాకూడదు.
సచిన్ టెండూల్కర్ లాంటి వాడు 99 రన్ల దగ్గర తొందరపడి 6 కొట్టి 4 కొట్టే ప్రయత్నం చేసి సెంచరీలు మిస్ చేసుకున్నాడు. సరే, అవకాశం కంటే ఆశయం గొప్పది. ప్రతి బాల్ని 6 కొట్టడానికి వెళ్తే అవుట్, ప్రతిసారి మీరు అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళు టెట్టును టచ్ చేస్తారా, మరి డిఎస్సిని టచ్ చేస్తారా, అది మీ చేతిలో ఉంది. మరొక విషయం చెప్తున్నాను, ఇది 2024వ సంవత్సరం. 2024వ సంవత్సరం అనేటువంటిది ఇది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ కాబోతుంది. మళ్ళీ ఈ డిఎస్సి కోసం మీరు ఖచ్చితంగా 2029 వరకు ఎదురు చూడాల్సిందే, దీంట్లో నో డౌట్. కాబట్టి 24 గంటలు ఉపయోగించుకోండి. మీ శక్తి సామర్థ్యాలను ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మరి ఎందుకంటే మీకు ఎన్నోసార్లు చేదోడు వాదోడుగా ఉన్నాం, ఎగ్జామ్ వరకు ఉంటాం, ఎగ్జామ్లు పెడుతూ ఉంటాం, మీకు ఆ విషయం తెలుసు. కాబట్టి ఏదున్నా తాజా నిజ వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. అన్నీ తెలిసిన తర్వాతనే మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరొక విషయం, చాలామంది పుస్తకం రిలీజ్ అయిందా అంటున్నారు. పుస్తకం రిలీజ్ అయింది, అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది, అవుతుంది. మీరు డిఎస్ పైన ఫోకస్ చేయండి. ఏదైనా ఎగ్జామ్ వరకు కొత్త పథకాలు వస్తూనే ఉంటాయి. మరి అలాంటి పథకాలు వచ్చినప్పుడు ఎగ్జామ్లు వస్తే మాలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు పీడిఎఫ్ రూపంలో అందిస్తాం. కాబట్టి మీరు క్లాసులు వినండి. సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ రెండు కలిపి హెచ్జిటి వారికి 12 మార్కులు. ఆ 12 మార్కుల కోర్స్ ఉంది మా దగ్గర. పుస్తకం పెట్టుకోండి, క్లాసులు వినండి, అండర్లైన్ చేసుకోండి, ప్రాక్టీస్ బిట్స్ నెంబర్ పెట్టాను, యాప్లో పెట్టాను, వినండి, బేస్ వేసుకోండి. లేదంటే భయం స్టార్ట్ అవుతుంది. మరియు ఈరోజే మీకు తెలుసు, మధ్యాహ్న భోజన పథకం పేరును మార్చడం జరిగింది. పిఎం పోషణ్ గోరు ముద్దగా పెట్టడం జరిగింది. ఆల్రెడీ మన పుస్తకంలో రాసేసాం. మరి కాబట్టి దయచేసి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన యాప్లో పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ పుస్తకాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు, ఇక్కడ క్లాసులు ఉంటాయి. ఒక్కసారి వింటే మళ్ళీ రివిజన్ చేసే అవసరం లేకుండా 12 మార్కులు, హెచ్జిటి వారికి 12, స్కూల్ అసిస్టెంట్ వారికి 10 మార్కులు, పీఈటీ వారికి 5 మార్కుల కోర్సు. కాబట్టి రెండు కలిపి ఒకటే పుస్తకంలో నీట్గా మళ్ళీ రివిజన్ చేయడం జరుగుతుంది. మీకు ఎప్పటికప్పుడు ఏ అనుమానం ఉన్నా సరే మీకు అడిగే స్వేచ్ఛ హక్కు మన యాప్లో కల్పించడం జరిగింది. కాబట్టి ఇంకా ఏం చదవాలి? ఎందుకంటే మీకు ఈ టైంలో కావాల్సింది మార్కులు కాదు, ఈ టైంలో కావాల్సింది ప్రశాంతత మరియు సమయము. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా కోల్పోయారు, వయసును కోల్పోయారు, టెట్ల పైన టెట్లు రాస్తున్నారు. కాబట్టి టెట్ రాస్తే కొంతమంది ఫట్ అవుతారు, టెట్ రాస్తే కొంతమంది అవుట్ అవుతారు. ఇప్పుడు తెలివిగా నిర్ణయం తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయం చాలా, లేదంటే ఊగి ఉయ్యాల ఒకే దగ్గరికి వస్తుంది. కైలాసపటంలో పాము మింగితే మళ్ళీ కిందికి వచ్చి పడతావు. కాబట్టి ఏదో ప్రతి పరీక్ష పడిందని రాయడం కాదు మిత్రులారా, తెలివిగా నిర్ణయం తీసుకోండి. మీకు సరైన నిర్ణయం ఇవ్వడంలో మేము దారి చూపిస్తాము, అనుభవం ఉంది. మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం, మోటివేషన్ మీకు మన యాప్లో లభిస్తుంది, మన టెలిగ్రామ్ గ్రూప్లో లభిస్తుంది. కాబట్టి మన క్లాసులు వినండి, ధైర్యం వస్తుంది. సబ్జెక్ట్ ఇంత అవలీలగా ఉంటుందా? ఏదైనా మారినా సరే ఇమ్మీడియట్గా మనం ఇక్కడ పెడతాం, ఉచితంగా పెడతాం. కాబట్టి మళ్ళీ టెస్టులు ప్రారంభించబోతున్నాం. అన్నీ కూడా ఉచితంగా టెస్టులు ఉంటాయి. తెలంగాణ వాళ్ళకు కూడా టెస్టు పెడుతున్నాం. మీరు కూడా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి ఉచితంగా. కాబట్టి మీరందరూ కూడా విజయం సాధించాలి, తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. మీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే మన యాప్లో మెసేజ్ పెట్టండి, మేము వెంటనే స్పందిస్తాం. మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మనం పాఠాలు చెప్తూ ఉంటాం, ట్రిక్కులు చెప్తూ ఉంటాం, టెక్నిక్స్ చెప్తూ ఉంటాం. మీరు లోగా ఉన్నప్పుడు మిమ్మల్ని లేచి చదివేటట్టుగా చేస్తాం. ఆల్ ద బెస్ట్.